హాయ్ అండి. ఈరోజు వీడియోలో 2 రకాల కట్ వర్కుల్ని మనము సేప్ తిరిగే విధంగా ఎలా స్టిచ్చింగ్ చేయాలో వీడియోలో చెప్తానండి. మనకి ఇవి చూసారు కదా, ఈ కట్ వర్క్ 3/4 ఇంచు లెంత్తో ఉంది, 1 ఇంచు కూడా లేదండి. ఇటువంటి వాటిని మనం మిషన్ మీద తిప్పుకుంటూ తిరగవేసుకుంటే బాగా వస్తుంది, కానీ ఇంత చిన్న చిన్న సర్కిల్స్ తిరగవు. మీరు అటువంటిప్పుడు ఏం చేయాలంటే రౌండ్ నెక్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఒకసారి చూడండి, నేను కింద వైపు రౌండ్ నెక్ స్టిచ్చింగ్ చేస్తాను. ఇది మొత్తం కూడాని బ్లౌజ్ పీసు లైనింగ్ జాయిన్ చేసేసుకుని క్రాస్ ముక్కలు తీసుకుని రౌండ్ నెక్ అయితే స్టిచ్చింగ్ వేసేసుకున్నాను. చేతి పని కూడా చేస్తాను. కానీ మనకి ఈ షేప్ రావడం కోసం నేను ఏం చేశానంటే సూది దారం తీసుకోవాలండి. మనం దారం అయితే బ్లౌజ్కి ఏ కలర్ ఉందో ఆ కలర్ దారం తీసుకుని కార్నర్ దగ్గర చూసారు కదా, నేను సూది పైకి తీసాను కదా, అలాగే కార్నర్ మధ్యలో ఉన్న క్లాత్కి చివరి వైపున మళ్ళీ సూదిని గుచ్చాలి. నేను వీడియోలో చూపించేది జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా గుచ్చి వెనక్కి లాగపెట్టామంటే మనకి ఏమవుతుందంటే కార్నర్ మధ్యలో ఉన్న క్లాత్ వెనక్కి వెళ్ళిపోయి మనకి ఈ కట్ వర్క్ షేప్ నీట్గా వస్తుందన్నమాట. మనకి కంప్యూటర్ వర్క్ అలాగే మగ్గ వర్క్ చేసుకున్నా సరే ఈ విధంగా కార్నర్స్ వస్తే ఇలా తిరిగి వేసుకున్నారంటే నీట్గా అయితే ఉంటుందండి. అలాగే మీకు మరొక కట్ వర్క్ స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేయాలో చెప్తాను. చూసారు కదా, నేను దేనికది విడిగా ముడి వేసేస్తున్నాను. మళ్ళీ కార్నర్లోకి ఒకసారి చూడండి వీడియోలోని, నేను కార్నర్ దగ్గర సూదిని అయితే పైకి తేల్చి ఈ కార్నర్ మధ్యలో ఉన్న క్లాత్కి చివరి వైపును గుచ్చి వెనక లాగి పెడుతున్నాను. ఈ విధంగా కనుక స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఈ కట్ వర్క్ నీట్గా వస్తుంది. ఇదే విధంగా నేను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నానండి. నేను ప్రతి బ్లౌజ్కి కూడా ఈ విధంగానే చేస్తాను. అలా కాకుండా కట్ వర్క్ దగ్గర లెంత్ ఎక్కువ ఉంటే, ఇదైతే 3/4 ఇంచే ఉంది, లెంత్ ఎక్కువ ఉంటే మనకి మిషన్ మీదే కుట్టు తిరిగేస్తుంది అన్నమాట. పాదం తిప్పేయచ్చు, తిరగవేసేసుకోవచ్చు. ఇది బాగా చిన్నది ఉండడం వల్ల ఈ విధంగా చేసుకోవాలని చెప్తున్నానండి. ఇదంతా మేము చేయలేము, ఇంతలాగా మాకు అక్కర్లేదు అనుకుంటే మీరు ఇలాంటి చిన్న చిన్న అంటే దగ్గరగా ఉన్న కట్ వర్క్స్కి రౌండ్ నెక్ దగ్గరకల్లా నెక్ పట్టిన స్టిచ్చింగ్ చేసుకుని చేతి పని చేసేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు కట్ వర్క్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో రావాలంటే కనుక ఈ విధంగా ట్రై చేయండి, బాగా వస్తుంది. నేను బ్యాక్ పార్ట్ నెక్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేశాను. చూడండి మనకి వర్క్ ఏ విధంగా ఉందో అదే విధంగా వచ్చింది నెక్ మొత్తం. అలాగే మీకు ఇంకొక రకం కట్ వర్క్ కూడా చెప్తానండి. ఇదైతే స్టార్టింగ్ నుంచి చెప్తాను, ఒకసారి చూడండి. ఇది కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చింది కట్ వర్క్. ఫస్ట్ అయితే మనము రైట్ సైడ్ అంటే వర్క్కి రైట్ సైడ్ లైనింగ్ అతకాలన్నమాట. అంటే తిరగవేసేసుకుంటున్నానండి. తిరగవేసుకునేటప్పుడు మనము ఈ విధంగా రైట్ సైడ్ వైపే లైనింగ్ని అయితే జాయింట్ చేయవలసి ఉంటుంది. అలాగే మనము ఫస్ట్ అయితే నెక్ అయితే జాయింట్ చేయాలండి. నెక్ మాత్రమే జాయింట్ చేసి తిరగవేసేసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను రౌండ్ నెక్కే స్టిచ్చింగ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది మనకి కట్ వర్క్ టైప్లో ఉన్నా సరే నేను రౌండ్ నెక్కే రౌండ్గానే వేస్తున్నాను కుట్టు. ఈ కుట్టు కూడా మనకి డిజైన్ ఉంది కదా, డిజైన్కి ఈ మనం వేసుకున్న కుట్టుకి 1/2 ఇంచు దూరం ఉండేలాగా ఈ కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ పీస్ కదలకుండా ఉంటుందండి. చూడండి ఒకసారి, నేను 1/2 ఇంచు లెంత్తో రౌండ్గా అయితే కుట్టు వేశాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది మనకు కదలకుండా ఉంటుంది కాబట్టి డిజైన్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కుట్టు వేయడానికి అయితే ట్రై చేయాలి. మీకు ముందు చూపించాను కదా కట్ వర్క్, అదైతే ఈ విధంగా చేయలేదండి. రౌండ్ నెక్ వేసి క్లాత్ని తిరగవేసేసుకున్నాను. 1/4 ఇంచు గ్యాప్తో అయితే నెక్ రౌండ్ నెక్ స్టిచ్చింగ్ వేసి తిరగవేసేసుకున్నానండి. ముందు చూపించిన బ్లూ కలర్ డిజైన్కి ఈ గ్రీన్ కలర్ డిజైన్కి అయితే కొద్దిగా కట్ వర్క్ కొద్దిగా లోతుగా ఉంది కదా అనేసి కొంచెం ఆ షేప్ వచ్చేలాగైతే స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఒకసారి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. లేదు ఇలా మేము కుట్టలేము అనుకుంటే ఈ డిజైన్కి 1/4 ఇంచు లెంత్తో లైనింగ్ బ్లౌజ్ పీస్కి కలుపుకుంటూ రౌండ్గా కుట్టి వేసేసి తిరగవేసేసుకున్నా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా నేను ట్రై చేస్తున్నానండి. కొద్దిగా ఈ డిజైన్ ఎలా ఉందో అలా కుట్టి వేయడానికి ట్రై చేశాను. మనకు సేమ్ అంత లోపలికల్లా సూది అయితే వెళ్ళదు, కానీ లైట్గానే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మనం ఫస్ట్నే రౌండ్ కుట్టాం కదా, ఆ కుట్టు మీద కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇలాగ రౌండ్ షేప్లో వస్తుంది కదా, ఇప్పుడైతే చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి. మనకి కార్నర్స్ వచ్చాయి కదా, కార్నర్స్ ఎన్ని ఉన్నాయో ప్రతి కార్నర్స్ చోట కూడా మనం వేసుకున్న కుట్టు కట్ అవ్వకుండా ఇలాగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టుకుని తిరగవేసుకుంటే మనకి షేప్ బాగా తిరుగుతుందండి. ఇవి తిరగేసుకుంటప్పుడు కూడా మనం ప్రతి కట్ వర్క్ దగ్గర అంటే ప్రతి వంపు దగ్గర కూడా సరిగ్గా చూసుకోవాలన్నమాట. చూసారా, వేళ్ళతోటి నేను
ఈ విధంగా చూసుకుంటున్నాను. అంటే ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదండి, మనం జాగ్రత్తగా ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. మనకి మొత్తం తీసేసుకున్న తర్వాత బాగానే అనిపిస్తే వదిలేయండి. లేదు మాకు ఇంకా షేప్ బాగా రావాలి అనుకుంటే మనం బ్లూ కలర్ బ్లౌజ్కి కట్ వర్క్కి ఎలాగా సూది దారం సాయంతో వెనక్కి లాగబెట్టాము ఈ క్లాత్ని, అదేవిధంగా ఈ డిజైన్ కూడా కార్నర్ దగ్గర ఉన్న క్లాత్ని వెనక్కి లాగపెడుతూ కుట్టి వేసుకుంటే మీకు మనకి డిజైన్కి అవుట్లైన్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో బ్లౌజ్ నెక్ అంతా వచ్చేస్తుందండి. చాలా నీట్గా అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో పెడితే తప్పకుండా రిప్లై ఇస్తానండి. చూసారు కదా మనకి అవుట్లైన్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా వచ్చేసింది. నెక్ మొత్తం ఈ విధంగా వస్తుందండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక వీడియో లైక్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో వస్తుందండి.